తెలంగాణ అసెంబ్లీలో ఏమీ జరగకుండానే బీఆర్ఎస్ ఏదో జరిగిపోయినట్లుగా మహిళా ఎమ్మెల్యేలతో ఏడుపు రాజకీయాలు చేయటం ఎబ్బెట్టుగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తనను ఇద్దరు అక్కలు మోసం చేశారని, వారిని నమ్మవద్దని కేటీఆర్ యథాలాపంగా అన్న మాటలతో బీఆర్ఎస్ వ్యూహం మార్చింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగకుండా రేవంత్ ఆ మాటలు తమను ఉద్దేశించి అన్నారంటూ సవితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని తెర ముందుకు తెచ్చారు. అసలు రేవంత్ ఎవరి పేర్లు చెప్పకపోయినా వారంతట వారే తెరపైకి రావడంతో రాజకీయం మారిపోయింది. సవితా ఇంద్రారెడ్డి మైక్ తీసుకుని కాంగ్రెస్ లోకి తానే రేవంత్ ను పిలిచారని గొప్పలు చెప్పుకున్నారు. కౌంటర్ గా రేవంత్ తనను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమని చెప్పి ఆమె బీఆర్ఎస్ లో చేరి తనను ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఆమె వ్యక్తిగత సంభాషణల గురించి చెప్పింది కాబట్టే తాను ఇలా చెప్పానన్నారు. తరువాత భట్టి విక్రమార్క కూడా మోసానికి మరో పేరు సబితా ఇంద్రారెడ్డి అని, తన సీఎల్పీ పదవి పోవటానికి సబిత ఎలా కారణమైందో చెప్పారు. అయితే ఈ ఎపిసోడ్ తర్వాత మహిళా ఎమ్మెల్యేలిద్దరూ కంటతడి పెట్టేందుకు రెడీ అయిపోయారు. రేవంత్ మహిళల్ని అవమానిస్తున్నారని, తమను ఎదురు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా ముందు కూడా ఏడ్చారు. అసెంబ్లీ సమావేశాలను ఫాలో అయిన వాళ్లకు ఏముందని బీఆర్ఎస్ నేతలు అంత హడావిడి చేస్తున్నారని ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ ఏడుపుగొట్టు రాజకీయం వర్కౌట్ కాదని, సజావుగా సాగిన అసెంబ్లీ సమావేశాలను రచ్చ చేసిన బ్యాడ్ నేమ్ మాత్రం బీఆర్ఎస్ కు వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.